అందరికీ జై భీమ్. మరి ఈరోజు రాజ్యాంగ పఠనం 79వ రోజు. డాక్టర్ అంబేద్కర్ యూత్ కమిటీ నామాపూర్. ఈరోజు 79వ రోజు. మరి 99వ ఆర్టికల్ కార్యకలాప నిర్వహణ. పార్లమెంట్ ఉభయ సాధనలోని ప్రతి సభ్యుడు తన స్థానాన్ని స్వీకరించుటకు పూర్వం రాష్ట్రపతి సమక్షంలో గాని తద్విషయంలోనూ ఆయనచే నియమించబడిన వ్యక్తి సమక్షంలో గాని 3వ షెడ్యూల్లో అందునిమిత్తము పొందుపరచబడిన ప్రరూపం అనుసరించి ప్రయాణం లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. 100వ ఆర్టికల్ ఈ సంవిధానంలో అన్యత నిమాదింపబడినట్లు తప్ప ఉభయ సాధనలో దేని ఉపవేశనంలో గాని సాధనాల సంయుక్త ఉపవేశనంలో గాని అన్ని ప్రశ్నలు అధ్యక్షులు లేక సభాపతి మినహా లేక సభాపతిగా గాని అధ్యక్షుడుగా గాని వ్యవహరించనున్న వ్యక్తి మినహా హాజరయ్యుండి ఓటు చేయి సభ్యులలో అధిక సంఖ్యలో ఓట్లచే నిర్ధారణ చేయబడవలెను. సభాపతి గాని అధ్యక్షుడు గాని లేక ఆ స్థానంలో వ్యవహరించుచున్న వ్యక్తి గాని మొదటిసారి ఓటు చేయరాదు. కానీ ఓట్లు సమానమై యుండునెడల ఆయన నిర్ణాయక ఓటును కలిగి ఉండవలెను మరియు అలాంటి ఓటును వేయవలెను. 2. పార్లమెంట్ యొక్క ఏ సదానందనైనా సభ్యత్వ స్థానాలలో ఖాళీ ఏదని ఉన్నప్పటికీ సదానం వ్యవహరించు అధికారాన్ని కలిగి ఉండును మరియు పార్లమెంట్ యొక్క ఏవేవి కార్యకలాపాలలో ఉపవిష్ణుడు కటకను లేక ఓటు వేయుటకు లేక అన్యత పాల్గొనుటకు హక్కు కలిగి ఉండునని ఎవరైనా వ్యక్తి ఆ కార్యకలాపాలలో ఉపవిష్ణుడయ్యేనని కానీ ఓటు చేసేనని కానీ అన్యత పాల్గొనేనని కానీ ఆ తరువాత కనుగొనబడినప్పటికీ ఆ కార్యక్రమాలు మాన్యత కలిగినవై ఉండును. 3. పార్లమెంటు శాసనం ద్వారా అన్యత నివాదించినంత వరకు పార్లమెంటు ఉభయ సాధనలో దేని సమావేశానికైనా కావాల్సిన కోరం ఆ సదనం యొక్క మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ భాగమై ఉండవలెను. 4. ఒక సదనం యొక్క సమావేశం నన్నైనప్పుడు కోరం లేనిచో కోరం సమకూరు వరకు ఆ సమావేశాన్ని స్థగితమునర్చుట లేక సమావేశాన్ని సస్పెండ్ చేయుట సభాపతి అధ్యక్షుని అట్లు ఆ స్థానంలోన వ్యవహరించు వ్యక్తి యొక్క కర్తవ్యమై ఉండవలెను. జై భీమ్. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుద్దాం. భారత రాజ్యాంగం రక్షిద్దాం. రాజ్యాంగాన్ని రక్షిద్దాం. జై భీమ్. పట్టణం జరుగుతున్న వేళలో ఇప్పటికీ తనకు సమయం దొరికినప్పుడల్లా వచ్చి రాజ్యాంగ పఠనం చదువుతున్నందుకు సాయికిరణ్ గారికి చిరు సన్మానం చేయడం జరుగుతుంది. క్లాస్. జై భీమ్. గంగయ్య గారికి చిరు సన్మానం. మాజీ రజక సంఘం అధ్యక్షుడు.